అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా? అవును. నువ్వు రోజు ఎంతసేపు ఫోన్ చూస్తున్నావో తెలుసా? నిజం తెలుసుకుంటే నీకే షాక్ ఇస్తుంది. ఇది అలవాటు కాదు, నిశ్శబ్ద బానిసత్వం. ఎందుకంటే ఫోన్ అలవాటు నిన్ను ఒక్కసారిగా నాశనం చేయదు. నెమ్మదిగా రోజు కొంచెం కొంచెంగా నీ సమయం, నీ దృష్టి, నీ జీవితం మొత్తం తీసేసుకుంటుంది. ఫోన్ అలవాటు ఎందుకు అంత ప్రమాదకరం? ఫోన్ మన చేతిలో ఉంది అనుకుంటాం, కానీ నిజానికి మన దృష్టి ఫోన్ చేతిలో ఉంటుంది. ఉదాహరణకు, ఖాళీగా ఉన్నప్పుడు కాదు, పని మధ్యలో కూడా ఫోన్ చెక్ చేయాలి అనిపిస్తుంది. ఇదే మొదటి సంకేతం. ఈ అలవాటు కాదు, అలవాటు చేయబడింది. ఫోన్ యాప్స్ నిన్ను ఎక్కువసేపు ఉంచడానికి డిజైన్ చేయబడ్డాయి. నువ్వు బలహీనుడివి కావు, సిస్టమ్ బలంగా ఉంది. ఉదాహరణకు, ఒక వీడియో చూడాలని ఓపెన్ చేస్తే 30 నిమిషాలు గడిచిపోతాయి. కొన్నిసార్లు గంట, కొన్నిసార్లు 2 గంటలు కూడా గడిచిపోతాయి. మనం ఎందుకు వదలలేకపోతున్నాము? మనకి బోర్ కొట్టడం, మనం ఒంటరితనంగా ఫీల్ అవ్వడం, మనకు ఒత్తిడి ఉండడం, మనకు తప్పించుకోవాలనే కోరిక. ఫోన్ మనకు తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది, కానీ శాశ్వత సమస్యను సృష్టిస్తుంది. కాస్త చూస్తాను అనేది అబద్ధము. మనం అనుకుంటాము ఇంకొక 5 నిమిషాలు అని. కానీ ఆ 5 నిమిషాలే రోజుకు గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, కొన్నిసార్లు 10 గంటలు కూడా అవుతుంది. నిజం, ఫోన్తో సరిహద్దులు పనిచేయవు. ఫోన్ అలవాటు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏకాగ్రత తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, నిద్ర పాడవుతుంది, నిజమైన సంబంధాలు బలహీనమవుతాయి మనం గమనించకముందే. ఫోన్ అలవాటు ఎందుకు అంత సులువుగా పోదు? ఎందుకంటే ఇది కేవలం ఫోన్ కాదు, ఇది దృష్టి, భావోద్వేగం, అలవాటు అన్నిటితో కలిసి ఉంది కాబట్టి ఫోన్ అలవాటును మనం అంత సులువుగా పోగొట్టుకోలేము. కొంచెం కష్టపడాలి. పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. సమస్య ఫోన్ కాదు, అది ఎప్పుడు ఎలా వాడుతున్నావో. చిన్న మార్పులు చేస్తే చాలు. లేవగానే ఫోన్ చూడకుండా ఉండడం, నిద్రకు ముందు ఫోన్ దూరం పెట్టడం, భోజనం సమయంలో ఫోన్ పక్కన పెట్టడం. అసలు ఆ శత్రువు అంటే ఏమిటి? ఫోన్ కాదు, దృష్టి నియంత్రణ కోల్పోవడం. నీ దృష్టి నీ చేతుల్లో లేకపోతే నీ జీవితం కూడా నీ చేతుల్లో ఉండదు. ఫోన్ వదిలేస్తే జీవితం మారదు, కానీ ఫోన్ మీద నియంత్రణ తెచ్చుకుంటే నీ జీవితం తిరిగి నీ చేతుల్లోకి వస్తుంది. ఇది టెక్నాలజీతో పోరాటం కాదు, నీ దృష్టిని కాపాడుకోవడం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Guess It Telugu channel.